అసలు ఏం జరిగింది అంటే మీకు అంతా జరుగుతూ ఉంటాడు, మీకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అసలు ఏం జరిగింది? అంటే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ వీళ్ళ మదర్ బండి మిస్సింగ్ ఉండే, మిస్సింగ్ అయినప్పుడు బండితో సహా వెళ్ళిపోయిందని చెప్పింది. చెప్పినప్పుడు మేము ఏం చేసినాము, PSI కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ చెల్లెకి చెప్పినాం ఫస్ట్ ఏమని చెప్తే వాళ్ళు ఇయ్యలేరు. ఒక 2 months దాకా డిలే చేసింది ఆమె వెళ్ళిపోయినాక. అంటే వీళ్ళ మదర్ ఆల్రెడీ ఒక 1 month ముందు కామాఖ్య మందిర్ టెంపుల్ వెళ్ళి ఒక 10 days అట్లుండే వచ్చింది. అట్లనే వస్తుంది అనుకున్నాం మేము. అప్పటికి అట్లా నార్మల్గా టెంపుల్ విజిట్ పోతూనే ఉంటుంది ఆమె, జర స్పిరిచువల్గా కొంచెం పోతూ ఉంటుంది, అన్ని చేస్తూ ఉంటుంది ఆమె. అట్లనే పోయి వచ్చింది అనుకో, మేము పోయి వస్తుంది కదా అనుకోని 20 days అయింది, 2 months అయిపోతుంది, ఇంకా వస్తలేదు. వీళ్ళ చెల్లెకి అడిగినాం, కంప్లైంట్ ఇవ్వమని చెప్పినాం కదా, ఇచ్చినావా? ఇస్తే FIR కాపీ అన్న సంథింగ్ ఏదో ఒకటి ఎక్నాలజ్మెంట్ ఇస్తారు కదా సార్ వాళ్ళు, అది ఇచ్చిరా లేదని అడిగితే మాకు ఏమీ ఇవ్వలేరు, కానీ ఫోన్ నెంబర్ రాసుకోరు సార్ వాళ్ళ అబద్ధం చెప్పింది. మాకు అబద్ధం చెప్పింది. సరే ఒకసారి ఇక మేము మా తరఫు నుంచి ఒకసారి పోయి ట్రై చేద్దాము, ఎంత దాకా వచ్చింది కంప్లైంట్ స్టేజ్ అనేది ఎంత వచ్చిందని మేము పోయినాం. ఏడి జవహర్నగర్ PS పోయినాం, సార్ వాళ్ళకి అనుకున్నాం ఇట్లా ఈ డేట్లో ఏమన్నా మీకు కంప్లైంట్ వచ్చిందా సార్, ఇట్లా అంజు దాసరి ఆమె పేరు వచ్చిందా ఏమన్నా అంటే రాలేదు అని అన్నారు. దానికి రాలేదు అన్నందుకు మేము నెక్స్ట్ డే పోయి మేము కంప్లైంట్ పెట్టినాము. ఇక సెప్టెంబర్లో ఏదో టైం అంత గుర్తులేదు నాకు, ఆ టైంలో పోయి మేము కంప్లీట్ పెట్టినాము. పెడితే అప్పటి నుంచి సార్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక అటు ఇటు ట్రై చేసి 2-3 సార్లు వచ్చిర్రు, చెక్ చేసుకోరు, కెమెరాలు పోయి చెక్ చేసిర్రు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. అది చెక్ చేసి అన్ని చేసిరు కానీ ఏం తెలియలేదు. మొన్న రీసెంట్ గా ఆ బండి మధ్య బండి నంబర్ చెప్పినందుకు ట్రాక్ చేసిరు, అది బండిని ట్రాక్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆడదాకా నాకు తెలుసు. బండి దొరికింది, బండి అమ్మింది ఎవరంటే ఇలా ఏమంటారు, అదే చంపిన ఆయన మర్డర్ ఇద్దరు, ఆ మౌంటీ అలా చెల్లె కలిసి పోయి అమ్మిర్రు అని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు మాకు. ఇక దాని తర్వాత నుంచి ఇక లోపల ఇంటరోగేషన్ అవుతుంది, సార్ వాళ్ళకి ఏం చెప్పారు అది చెప్పలేక మాకు. అంటే అది ఎట్లా ఇక్కడ దాకా వచ్చి కింద బెడ్ కింద కాదన్న, దేవుని కింద పెట్టారు. అదే అక్కడ రూమ్ ఉంది ఒకటి లాస్ట్ కి, అక్కడ దేవుని రూమ్ ఉంటది. ఆ లాస్ట్ రూమ్ లో ఎక్కువ ఎవరు బోము, మేము పండుకునేది ఇక్కడ సైడ్ రూమ్ లో. ఇది ఇలా ఎట్లా అంటే 2 rooms ఉన్నాయి, ఇటు సపరేట్ 2 rooms. ఈ 2 rooms లో బెడ్రూమ్ హాల్ ఉంటది. ఈ రెండిట్లోనే ఎక్కువ ఉండేది. అటు 2 rooms లో ఏంటంటే కిచెన్, అక్కడ లోపల దేవుని రూమ్. మనకి కిచెన్ యూజ్ అవుతుంది, ఆ దేవుని రూమ్ లో పోకపోవు. అట్లా అని చెప్పి మాకింత ఏమంత డౌట్ రాలేదు. ఇంకోటి ఎట్లున్న బెడ్రూమ్ లోపలిది కిచెన్ లా అది అట్లనే ఉంది, అంత ఇంత చేంజెస్ కానీ ఏం కనబడలేదు. సార్ వాళ్ళు మాకు అడిగిర్రు, ఇట్లా ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా కొత్త కన్స్ట్రక్షన్ అయిందా సంథింగ్ అని అడిగిర్రు, కానీ మాకు తెలియదు సార్, ఏమంత డౌట్ రాలేదు మాకు అని చెప్పినాం. అంతే. ఇక అంటే సిమెంట్ ఇట్లా తెచ్చి ఆల్రెడీ వేసారని చెప్పి వాళ్ళ సిస్టర్ కూడా అడిగినట్టు, ఏంది కొత్తగా సిమెంట్ వేసిరని అడిగితే సమాధానం చెప్పారంట కదా. ఏమో నాకంటే నా సిస్టర్ నాకు ఎంత చెప్పలేదు. మన రీసెంట్ గా నాది మ్యారేజ్ అయింది, మన August 17కి. వాళ్ళ మదర్కి మా లవ్ మ్యారేజ్ తెలుసు, మేము లవ్ చేసుకున్నామని తెలుసు. ఓకే అని ఒప్పుకుంది వాళ్ళ మదర్. సరే మీ స్టడీ అంతా అయిపోయినాక మీరు ఏదైనా జాబ్ చేస్తారు కదా వాళ్ళ సిస్టర్, మా వైఫ్ అనేది మన జాబ్ వచ్చినాక నీ కాళ్ళ మీద నిలబడి పెళ్లి చేసుకోమో, దానికి నేనేమన్నా అని చెప్పింది. మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడారు, అంత కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు ఒక 2025లోనే అయింది ఇదంతా కాదు. అంటే ఇంతకుముందు చిన్న పాప మైనర్ కాబట్టి ఆ మైనర్ ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు ఇట్లానే అయితే కంప్లైంట్ కూడా ఇచ్చారంట కదా. అవును, అది అలాగే తెలుసు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు. ఇచ్చారు జవహర్నగర్ PS లో కంప్లైంట్ ఉందని తెలుసు. ఆ పిల్ల లేచిపోయింది, అంటే వెళ్ళిపోయింది, కలవడకుండా అటు తిరిగి పోయింది. మళ్ళీ సార్ వాళ్ళు పట్టుకొచ్చిరని అది తెలుసు మ్యాటర్. అంతే. అంటే ఎన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది అతను? ఒక 3 months ఏమో ఉండి బెయిల్ మీద వచ్చిందని అన్నారు, క్లియర్ గా తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన రాలేదు, అక్కడ ఉన్నాడు. సార్ వాళ్ళు చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చిన అంటే మళ్ళీ జైల్లో వేస్తా అని. ఎప్పుడైతే ఇలా మదర్ వెళ్ళిపోయిందో దానికన్నా ముందు ఒకసారి 2 సార్లు గల్లీ వాళ్ళు చెప్పారు, వచ్చుంటే పోతుండే, రాత్రి పూట వస్తుండే అంట, ఎవరు లేనప్పుడు వస్తుండే పోతున్నాయి. ఎప్పుడైతే ఇలా మదర్ వెళ్ళిందో ఆ టైం నుంచి ఇక్కడ ఎక్కువ కనబడుతున్నారని వీళ్ళు చెప్పారు. ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు మదర్? మే 12th నుంచి కనబడతలే, గల్లీ వాళ్ళు అడిగిరంట వాళ్ళకి. ఇప్పుడు దగ్గర మే వస్తే 1 year. మే 12th కో 13th కో సంథింగ్ ఏదో డేట్ కి ఆమె మిస్సింగ్ కంప్లైంట్ పెట్టినాం. 12th రోజే కరెక్ట్. 12th పెడితే గల్లీ వాళ్ళు అడిగిరంట వీళ్ళందరినీ, ఏమని మీ మమ్మీ కనబడతలేదు అంటే అలా చెల్లె మా వైఫ్కి ఏం చెప్పింది అదే చెప్పింది అందరికి. ఇట్లా ఇక్కడ వెళ్తా అని చెప్పింది, వస్తా అని చెప్పింది, ఒక 10-15 days అని చెప్పిందంట. ఇంకా 10-15 days అవుతుంది, వీళ్ళు బి అడుగుతారు అంటే మేము అదే అనుకో. ఇంకోటి ఏంటంటే ఈమె ఇలా సిస్టర్ ఇట్లా చేసింది కదా, పోక్సో కేసు అవన్నీ ఉన్నాయి, అది దానివల్ల బేజార్ అయిపోయి మొత్తం ఇలా డిప్రెషన్ లోకి పోయేటన్నా వెళ్ళిపోవచ్చు కదా, అట్లా పోయి అనుకోవచ్చు అట్లా అనుకున్నాం. కానీ లాస్ట్ కి ఇది తెలిసింది. LRMG కాలేజ్, ఇంటర్ LRMG కాలేజ్, ఆడబి LRMG కాలేజ్ అంట మా ఇద్దరు. అలా అక్కడ కనెక్షన్ స్టార్ట్ అయిందని అన్నారు. అంటే ఇదంతా అయినాక వాళ్ళు మీ చిన్న పాప ఇక్కడే ఇంట్లోనే ఉన్నదా? ఎన్ని రోజులు ఉండొచ్చు? అంటే ఆమెనా ఉండదన్న ఒక 1 month దాకా ఉండు అనుకుంటా. అంటే వస్తుండే పోతుండే
పర్టికులర్ గా ఇక్కడ ఉండకపోవు. అంటే ఏంటంటే ఆమె ఎప్పటి నుంచో అలా మదర్ ఉన్నప్పటి నుంచి ఆమె అక్కడ వస్తుండే వాళ్ళ మదర్ బి వదిలేసేసింది. ఇది వేస్ట్ గా ఏమి అయినది నా మాట. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ తిరిగిందంట, పోలీసు వాళ్ళ చుట్టే తిరిగింది, వారం నెలలు తిరిగింది ఆ పిల్ల గురించి. ఇక లాస్ట్ కి ఆమెకి విసుకొచ్చేసింది, వద్దు నువ్వు ఏమన్నా నీ సావు నువ్వు సావు అని చెప్పి వదిలేసింది ఆమె. అంటే వదిలేసిన తర్వాత ఎందుకు వీళ్ళు చంపాల్సి వచ్చింది మళ్ళీ మన అసలు? అంటే ఇప్పుడు ఈమె అడ్డు ఉంది కదా, అడ్డు ఉంది, ఈమెనే అడ్డు. ఇప్పుడు ఇలా మదరే అడ్డు, ఏది చేయాలన్నా మదరే అడ్డు. అంటే మీకు తెలియదు అవన్నీ? తెలియదు మాకు. నాకు పెళ్లి అయినాక కొంచెం ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అన్న చెప్పినా కదా, లవ్ మ్యారేజే. వాళ్ళ మదర్ కి తెలుసు, ఒప్పుకుందామే. కానీ ఏంటంటే మీరు ఒక లెవెల్లో వచ్చినాక మీ కాళ్ళ మీద మీరు ఎవడో పెళ్లి చేసుకుని నేను ఏమన్నా అని చెప్పింది మా ఫాదర్ తో మాట్లాడింది. పాప విషయం తెలుసా మీకు? అప్పటికి తెలియదు మాకు. మా లవ్ 2021 నుంచే ఉందన్న, నాది మా వైఫ్ ది. మధ్యలో ఇట్లా తెలుసు అంతా మాట్లాడినాము. ఒక 7 years ఆగమంటే 7 years లోపు 5 years కి మేము చేసుకున్నాం. ఎందుకంటే ఇలా మదర్ లేదు, మాకు సపోర్ట్ అవ్వడు లేడు. ఈమె ఒక్క ఆమె అనుకుంటున్నాం మా వైఫ్ ఇడ. వాళ్ళ చెల్లి వచ్చేసి ఆడుంటుండే రాత్రి పూట, ఎవరేం చెప్పలేం కదా అన్న. అట్లా అని చెప్పి నేను సరే ఇప్పుడు మీ మదర్ వచ్చినాక మనం ఆల్రెడీ తెలుసు కదా, చెప్దాము ఇప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకుందామని ఆగస్ట్లో మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడే ఫిట్ చేసినా అదే అప్పుడే ఫిట్ చేసిన ఫుటేజ్ ఏం లేదు అందులో. అది తెలియదు అన్న. అంటే మనకి అది లాక్ ఉంది, అది ఏ సిస్టమ్ ఎట్లా పెట్టిరో వాళ్ళ మదర్కే తెలుసు. వాళ్ళ మదర్ ఫోన్ లోనే యాక్సెస్ ఉంది అది. వాళ్ళ మదర్ ఫోన్ బి ఏడుందో తెలియలేదు. ఇప్పుడు సార్ వాళ్ళకి తెలిసిండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు చెప్తారు ఇక ఇప్పుడు పిలుస్తుండొచ్చు, ఇవాళ రేపు మా రిచువల్స్ అన్న అయిపోయినాక పిలిస్తే ఒకసారి హ్యాండ్ ఓవర్ లో తీసేసుకోరు. ఎప్పుడంటే సండే రోజు తీసేసుకోరు. సండే నుంచే ఇది నడుస్తుంది. ఫ్రైడే రోజు ఫస్ట్ ఫోన్ చేసారు మాకు, ఇట్లా కొంచెం లీడ్ తెలిసింది, కొంచెం పిఎస్కి రావాల్సి వస్తుంది అంటే అప్పటి నుంచి ఫ్రైడే నుంచి 4 to 5 days దాకా ఆనే ఉన్నాం. 4 to 5 days అక్కడే ఉన్నారు. ఏమంటున్నారు పోలీసులు మాకేం చెప్తలేదు, ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆమెకి ఏమని చెప్తే ఆమె కొంచెం అదే అయిపోతుంది కదా. ఆల్రెడీ నార్మల్ కొంచెం తెలియంగానే ఆమె బేహోష్ అయిపోయింది, అంటే పడిపోయింది అక్కడనే. ఇక అందుకే సార్ వాళ్ళు చెప్పాలంటే భయపడుతున్నారు ఆమెకి. కొంచెం ఇక మొత్తం తెలిసినాక చెప్తా అన్నట్టు. నాది అంబులెన్స్ సర్వీస్ ఉందన్న, నాది ఓన్ అంబులెన్స్ సర్వీస్. 10 hours ఉంది మా ఫోన్ గా, ఇక్కడనే ముంగనే మా కిరాణా షాప్స్ ఉన్నాయి. వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. మా వైఫ్ అంటే ఇంత ముందు డిమార్ట్ లో అప్పుడు ఇలా మ్యారేజ్ కాకముందు డిమార్ట్ లో పని చేస్తుంది. ఎట్లయితే ప్రెగ్నెంట్ అని తెలిసిందో మేము ఇక పంపించడం బంద్ చేసినాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ అన్నప్పుడు నీళ్ళ వాడాలి అవన్నీ చేయాలంటే కష్టం అయిపోతుంది. అందరికి చిన్న పాప ఏ రీజన్ చెప్పింది అంటే మమ్మీ గురించా? మిస్ అయిందని చెప్పింది వాళ్ళ అమ్మ. మిస్ అయింది అమ్మ ఏమని చెప్పిందంటే, ఇంట్లోకి వెళ్ళి నన్ను ఫస్ట్ మాకు ఈడేం చెప్పిందంటే, నన్ను అలవాళ్ళు వదిలేసింది అలా మమ్మీ. వదిలేసి చిన్న పాపను వదిలేసి మేము అక్కతా నీకు నేను పోయేసి వస్తా ఒక 10 days, ఒక ఆంటీ ఉంటుంది అంట అలవాళ్ళలో సంథింగ్ అని చెప్పింది. ఆంటీ ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఒక 10 days ఆమెతో నేను ఉండేసి, ఆమె ఇలా మమ్మీ కొంచెం ఏంటంటే హౌస్ వర్కర్, ఇంట్లో వర్క్ చేస్తుండే. అట్లనే మెడికల్ అంటే కొంచెం అవి చేస్తారు కదా, కేర్ టేకర్ లాగా చేస్తుండే అంట. అట్లా నీకు 10 to 15 days అక్కడ ఉండేసి వస్తా అని ఫస్ట్ మాకు అట్లే చెప్పింది. పిఎస్లో ఒకలాగా చెప్పింది, ఒక్కొక్కలాగా ఏం చెప్పింది. పిఎస్లో ఏమన్నదంట, నన్ను వాటర్ ట్యాంకర్ని వదిలేసి మా మమ్మీ బస్ ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్పిందంట. పైకి రాకుండా ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసింది ఆమె మీదకి రావద్దని, కానీ సార్ వాళ్ళు అయితే ఎటు కష్టపడి పట్టుకోరు సార్ వాళ్ళు. అలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. చివరికి ఏం చెప్పాలనుకుంటా ఈ శిక్ష సంబంధించి? ఈమె వల్ల ఇంకో 4 నేర్చుకోవద్దు, ఈమె కఠినంగా శిక్ష పడాలా, కంపల్సరీ న్యాయం అయితే కావాలా మాకు, కంపల్సరీ. అబ్బాయికి ఎంత ఉంటుంది ఏజ్? ఆ అబ్బాయికి 20+ ఉంటుంది అనుకుంటాను. మైనరే అన్న, 17 years పాపకి. ఇప్పుడు ఈ 4 months 5 months అయితే 18 పడుతుండేవచ్చు. 2008 ఏమో సంథింగ్ బాగున్నా, అంత ఐడియా లేదు దాని గురించి నాకు. 8 అనుకుంటా, అదే 18, 17 పడితే ఇప్పుడు 17 రన్నింగ్ అని వాళ్ళ మా సిస్టర్ చెప్పింది నాకు. ఈ 2 months 7th month లో ఆమెకి 18 పడితే ఉన్నారు. ఇంకోటి మేము ఏమన్నామంటే ఇంకో 3 నెలలే ఉంది కదమ్మా, అంటే ఇలా మమ్మీ మిస్సింగ్ అని తెలుసు మాకు, అంతే మేము చంపేసిన తెలియదు. మీకు ఫోక్సో కేసు ఉంది, ఫోక్సో కేసు మన లక్కీ అదే ఖైరతాబాద్ లో ఉంటది కదా, అది భరోసా సెంటర్. ఆడికి పోతుండే వస్తుండే మేము తీసుకొని పోవాలా, 1 yearకి ఒకసారి అది ఉంటది కదా వీళ్ళది కౌన్సిలింగ్ కానీ. అప్పుడు అలా మేడం ఏం చెప్పింది అంటే ఈయన ఉండమని చెప్పింది ఈమె అయినా కానీ ఉండలేదు. అప్పుడు బి ఉండలేదు, ఒక 2 months బ్యాకే ఇది కథ. 2 months 1 month బ్యాక్. అప్పుడు బి ఉండమంటే ఉండలేదు. నేను ఆడికే పోతా, నాకు మా హస్బెండే కావాలా, అదే కానీ ఆడికే పోతాను, ఆడికే పోయింది. అప్పుడు మాకు ఇంత డౌట్ రాలేదు, ఎందుకంటే వీడు ఎందుకు ఉంటలేదు అంటే ఇక హస్బెండ్ ఉన్నాడు
లవ్ అది లవ్ మ్యారేజ్ కదా, ఆడే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆడికే పోతా అనుకో మేము అనుకున్నాం. కానీ మాకు ఇంత అయింది లోపల దీని గురించి ఉంటుందని మాకు తెలియలేదు అప్పుడు. అంటే ఒక్కతే ఉండేదా మీ వైఫ్? ఒక్కతే ఉండేది, అంటే పెళ్లి కాకముందు. పెళ్లి కాకముందే అంటే ఆ చిన్న పాప అసలు ఉండకపోయేదా? చిన్న పాప అంటే వస్తుండే, అంటే ఫ్లక్చువేట్ వస్తుండే పోతుండే. ఇప్పుడు ఒకసారి లేట్ అయిపోతే నైట్ వండుకుంటే, ఒకసారి నైట్ 2 గంటలకు వెళ్ళిపోతుంది ఆమె. బస్సులో వాళ్ళని అడగరు చెప్తారు మీకు. 2-3 గంటలకు ఆమె కనబడుతుంది, అడగండి వాళ్ళు.